ఆర్ యూ? హాయ్ 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 నాని. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో ఈ రోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త బ్లాగ్ తీయబోతున్నాను. సో ఇక్కడ నుంచి నేనైతే సిరిసిల్ల ప్రయాణం చేస్తున్నాను. సిరిసిల్లాలో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చూడండి. బయట అయితే భారీ వర్షం, మన కర్నూలుకి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అర్ధరాత్రి బీభత్సంగా అయితే వర్షం కొట్టింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉందన్నమాట. సో ప్రజెంట్ మా జున్ను నాని విన్నాను అయితే స్కూల్ పంపించాము. టైం 10 నిమిషాలు తక్కువ 11 అవుతుంది. మా అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ రెడీ అయింది. ఎక్కడికి వెళ్తున్నావు? రెడీ అయ్యి బ్రష్లు సబ్బులను లోపల పెడుతుంది. అంటే వర్షం చేయవట అనమాట. వర్షం బాగా వస్తుంది కదా, అందుకొరకు ఏడున్నా కానీ తడిపేస్తుంది. బయట ఉన్న సబ్బులన్నీ అడిగిపోతున్నాయి. నిన్న బీభత్సమైన వర్షం కొట్టింది. సో అలాగే ఇవాళ మనం వెళ్తున్నాం ప్రయాణంలో వర్షం కొడుతుందా ఏమైతుంది అయితే చూద్దాము. చలో. సో ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నువ్వు ఎటు అవుతున్నావు చెప్పు? నువ్వు చెప్పు. ఎవరి పెళ్ళి? ఎవరి పెళ్ళికి పోతున్నావు? నానమ్మ, మా నానమ్మ చెల్లె కొడుకుదనమాట. అంటే నాకు తమ్ముడు పెళ్లి. వాళ్ళ ఇంట్లో చిన్న కొడుకు, వాళ్ళ పెళ్లికి వెళ్తున్నాము. సో పెళ్లిలో ఏం జరుగుతుందో మీకు పెడతాం. టైం 10:55. సో కారు తీసాము. అమ్మ, నేను, ఝాన్సీ ముగ్గురు మాత్రం వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా జున్నాని విన్నాను తీసుకుపోయేవాడిని, కానీ 3 రోజులు సీరియల్ పెళ్లిళ్ళు ఉన్నాయి, రిసెప్షన్స్ ఉన్నాయి, స్కూల్ పోతుందని చెప్పేసి ఇంకా వాళ్ళని తీసుకెళ్ళట్లేదు. మేమే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే. జున్నాని విన్నా లేకుండా నాకు తెలిసి ఇది మొదటి మ్యారేజ్ కదమ్మా. ఇలా జున్నాని వినాలి కదా. సో ప్రజెంట్ అయితే కరీంనగర్ నుంచి ముగ్గురమే బయలుదేరాము. 10:56. మనకు సిరిసిల్ల వచ్చేసి కరీంనగర్ నుంచి వెళ్ళి 41 కిలోమీటర్స్ వస్తుంది. బయట వాతావరణం ఎట్లుందో ఏందో చూడాలి ఇక. చలో, వరలక్ష్మి ఏసీ ఫంక్షన్ హాల్ వచ్చేసి సిరిసిల్లకు వచ్చేసాము. టైం ఫుల్ ట్రాఫిక్ జామ్. బాగున్నారా? చలో అందరు కదా ఒకసారి. నేనే వీడియో అందరు కదా. ఓకే, బాయ్. చలో, మా ఫ్యామిలీ అంతా వచ్చారు. హాయ్ అందరికి, వెల్కమ్. బాగున్నారా? రైట్. గుడ్ మార్నింగ్. వచ్చినామా? ఓకే, చలో. అమ్మయ్యా, లోపలికి వెళ్తున్నాం అందరూ అయితే. అందరం అయితే లోపలికి వచ్చేసాము. పెళ్లి ఆల్రెడీ అయిపోయింది కదా, పెళ్లి అయిపోయింది వచ్చినాము. పెళ్లి టైం అయిపోయే వరకు వచ్చేసాము. వీళ్ళందరూ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను నడుచుకుంటూ ఎక్కుతాను అనమాట. నడుచుకుంటూ వచ్చి అందరండి. ముసలందరూ లిఫ్ట్ ఎక్కండి, పడుచులందరూ మెట్లు ఎక్కండి. రండి. ఇప్పుడు ముసలందరూ లిఫ్ట్లు వచ్చినా, ఎంగాళ్ళు ఇప్పుడు నర్సులు వచ్చినారు. చలో బాబాయ్. ఇప్పుడు ఎవరో పడుతున్నా, ఎంగున్న వాళ్ళేమో లిఫ్ట్ వచ్చింది. గుడ్ మార్నింగ్. సో పెద్ద తమ్ముడు వస్తాం. మా అన్నయ్య కూతురు అంటే కనిపిస్తున్నారా? ఇక్కడ మా తమ్ముడు పెళ్లి కొడుకు వాళ్ళ రెండో అన్న, మిడిల్ అన్న. ఇక్కడ పెద్ద అన్న. హలో, హౌ ఆర్ యూ? హాయ్ నాని. హాయ్. నేను చాక్లెట్ పెట్టిందా నువ్వు? చాక్లెట్ ఇచ్చి చాక్లెట్. ప్రస్తుతం అయితే బాసింగ్ ఆలు చేంజ్ చేస్తున్నారు. ఇంకా
లాంచింగ్ మన ఛానల్ యూట్యూబ్లో. ప్రస్తుతానికి హోమం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రజెంట్ పూల దండలు మార్చుకుంటున్నారు ప్రజెంట్ అయితే. సో అక్కడ హాయ్ అక్కడ అందరి కదా పెద్దమ్మ పెద్దమ్మ నేను అప్పుడే వచ్చినా అప్పుడే వచ్చా. సాయంత్రం 4:30 పెళ్ళి అయిపోయింది. మేము బయటకు వచ్చినాం. ఎవరే మా జున్నాని విన్నాను తీసుకెళ్ళే పాపం. వాళ్ళ వీడియో కాల్లో మేము పోతాం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇంటికైనా ఏం చేస్తారో చూడాలి. కళ్యాణ మండపం వెనకాలనే మా అన్నయ్య వాళ్ళు ఇల్లు అనమాట. డైరెక్ట్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ఎట్ వస్తారు మీరు? అందరూ బయటకు వెళ్తారా? మీరు బయటకు వెళ్తారా? మేము లోపలికి వెళ్తున్నాం. ఓకే రండి చలో. పక్కన అవి ఉంటాయి ఏమంటారు బట్టలు నేతలు. బాయ్ బాయ్. మీరు బయటకు వెళ్తారా? అదినా వెళ్ళలేదు కదా. అదే సరే నేను కార్ పక్కన పెట్టేస్తా. చలో అనే వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఓకే మళ్ళీ పెళ్లి కాడికి వచ్చి అనే వాళ్ళు అన్నమాట. ఇది నేను వాళ్ళు ఎవరో తెలియదు అంటుంది. వాళ్ళు ఎవరో వచ్చింది అదే. సో కళ్యాణ మండపం వెనకాల ఈ అన్నయ్య వాళ్ళు ఇల్లు. మన వీడియోలో ఉన్నది ఈ అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఆ రోజు మనము ఏ రోజు సంవత్సరం కింద వచ్చినాం ఇంటికి. మళ్ళీ వచ్చినాం. మేము టీ తాగినాం ఇక్కడ. మూడోసారి మీ ఇంటికి వచ్చినాం. సో టీ తాగి మళ్ళీ బయలుదేరుతాం. ఇక్కడ మా ప్రయాణం మళ్ళీ ఇక్కడ నుండి సిరిసిల్ల టు కరీంనగర్. ఇక్కడ ఒక మంకీ వచ్చింది చూసారా, గోళ్ళెక్కి దుంకుతుంది. మళ్ళీ మా కార్లో ఎంతమంది అంటే వదిన మాతో జాయిన్ అయింది. మొత్తం కార్లో 5 రోజులు ప్రజెంట్ అయితే 5 రోజు జర్నీ కొనసాగిస్తున్నాం కరీంనగర్కి 5:06. మేము బస్సును క్యాచ్ చేసినాం. యాక్చువల్గా ప్రొద్దున వీళ్ళు బస్సు వెళ్తుందని చెప్పేసి బస్సును క్యాచ్ చేసుకొని వచ్చేసినాం. ఇప్పుడు మళ్ళా ఇంటికి వెళ్ళాలి. మీరు భరత్కి వస్తాలా? చిన్నది అంటనా? చిన్నమ్మ ఇక్కడికి వెళ్ళడా? వీళ్ళు భరత్ రావట్లేదు.